నమస్కారం అండి. విజయ మా ఊరు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మిని. తిరుమలకు సంబంధించిన కొన్ని విశేషాలతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల, ఏ తేదీల్లో ఏ సేవలకు సంబంధించిన టికెట్ల కోటా టీటీడీ ఎప్పుడు విడుదల చేస్తుంది, అలాగే తిరుమలలో జరగబోయే కొన్ని ముఖ్యమైన ఉత్సవాల వివరాలు, ఆ కారణంగా రద్దయినటువంటి కొన్ని ఆర్జిత సేవల వివరాలు, అలాగే తిరుమల ఘాట్ రోడ్లో కలకలం సృష్టించిన చిరుత, ఆ కారణంగా టీటీడీ విధించిన ఆంక్షలు మొదలైన వివరాలు ఈ వీడియోలో మీకు వినిపిస్తాను. ముందుగా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన వివరాలు. నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల అంటే ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. ఇక శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను, అలాగే శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇకపోతే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి నవంబర్ నెల కోటాను ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అలాగే నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను కూడా ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఇక శ్రీవాణి ట్రస్ట్ టికెట్కు సంబంధించిన నవంబర్ నెల ఆన్లైన్ కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అదేవిధంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇకపోతే నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక తిరుమల, తిరుపతిలలో గదుల కోటా కూడా విడుదలవ్వబోతోంది. తిరుమల, తిరుపతిలలో నవంబర్ నెలకు గదుల కోటాను ఆగస్టు 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 27న శ్రీవారి సేవా కోటా విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతి శ్రీవారి సేవా కోటా ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోసం మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోసం మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి టికెట్లు, టోకెన్లు బుక్ చేసుకోవాలంటే https://ttddevastanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇక ఇటీవల మళ్లీ తిరుమల ఘాట్ రోడ్లో చిరుత కనిపించి కలకలం సృష్టించింది. ఈ కారణంగా ఆగస్టు 12వ తేదీ సోమవారం నుంచి టీటీడీ ఘాట్ రోడ్లలో కొన్ని ఆంక్షలు విధించింది. ఆ వివరాలేంటో చూద్దాం. తిరుమల పరిసరాల్లో మరోసారి చిరుత కలకలం రేపింది. గతంలో కాలినడక మార్గంలో చిరుత సంచారం, ఒక బాలికను హతమార్చడం అందరికీ తెలిసిందే. ఆ తరువాత కాలినడక మార్గంలో ఆంక్షలు అమలు చేశారు. ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అలాగే టీటీడీ కూడా భక్తుల భద్రతలో భాగంగా తాజాగా ఆంక్షలు విధించింది. గత ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్లోని 55-56 మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లడం గమనించిన కొందరు వాహన చోదకులు వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీశాఖ అధికారులతో టీటీడీ సంప్రదింపులు జరిపింది. చిరుతను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనదారుల రాకపోకలపై ముందు జాగ్రత్త చర్యగా టీటీడీ ఆంక్షలు విధించింది. ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపిన దానిని బట్టి ఆగస్టు అలాగే సెప్టెంబర్ మాసాలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దాంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్లో తరచుగా రోడ్డు దాటే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. వన్యమృగాల సంచారం పెరుగుతుందని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఫారెస్ట్ అధికారుల సూచనలతో టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ జంతు సంఘర్షణ నివారించడానికి గాను గత సోమవారం అంటే ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా భక్తులకు సమాచారం ఇచ్చింది.
ఇక ఆగస్టు 17వ తేదీ వరకు తిరుమల శ్రీవారి కొన్ని ఆర్జిత సేవలు రద్దయ్యాయి. ఆ వివరాలు చూస్తే ఆగస్టు 15వ తేదీ నుండి 17 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేదీ రాత్రి వరకు జరగబోతాయి. ఈ కారణంగా ఆగస్టు 14న సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 15న తిరుప్పావడ సేవతో పాటు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసినట్టు ప్రకటించింది టీటీడీ. ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా జరపనున్నట్టు టీటీడీ ప్రకటించింది. వరలక్ష్మి వ్రతం కరపత్రాలను ఇప్పటికే అంటే సోమవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతం జరుగుతుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై ఆలయం 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శన వివరాలు చూస్తే నిన్న శ్రీవారిని అంటే 13వ తేదీ మంగళవారం 73,246 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి ఉన్నారు. ఎస్ఎస్డి టోకెన్లు లేని సర్వదర్శనం కోసం సుమారు 18 గంటలు పడుతోంది. ఇక ఇటీవల టీటీడీకి వచ్చిన విరాళాలలో ప్రధానమైనవి చూస్తే టీటీడీ ఉద్యానవన విభాగానికి ఒక ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ 4.10 లక్షల విలువైన ఎరువులను సోమవారం అంటే ఆగస్టు 12న విరాళంగా అందించారు. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఉన్న ఉద్యానవన విభాగం కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులకు అందజేశారు. తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల్లో మొక్కల పెంపకానికి ఈ ఎరువులు ఉపయోగిస్తారు. అలాగే హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం సాయంత్రం టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 51,09,116 రూపాయలు విరాళంగా అందజేసినట్టు టీటీడీ ప్రకటించింది. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి ఈ మేరకు దాత విరాళం చెక్కును అందజేశారు. ఇవి తిరుమల క్షేత్రానికి సంబంధించిన కొన్ని వివరాలు. మరికొన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.